ఇండస్ట్రీస్ బోలెడు అవును. వాళ్ళని మనం తెచ్చుకోవాలి. అప్పుడు అక్కడ తగ్గిపోతుంది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళని ఇక్కడికి రమ్మని మనాలా, ప్రోత్సహించాలా. ప్లస్ ఇక్కడ మార్కెట్ వాల్యూ 4 కోట్లు 5 కోట్లు అంటే ఎవడు కొనాలా? అవును. ఇదివరకు మా ఇంటి దగ్గర 70 లక్షలు 80 లక్షల రూపాయలు అన్నప్పుడు అని ఆ రేంజ్కి వెళ్ళింది. ఇప్పటికీ అదే రేటు చెప్తున్నారు, కొనేవాళ్ళు లేరు. అదే కదా. ఇదివరకు శనివారం ఆదివారం లేదా ఏదైనా సెలవు వచ్చిందంటే కార్లు వేసుకుని బళ్ళు వేసుకుని వచ్చి ఇల్లు చూసిపోయిన వాళ్ళు బోల్డ్ అంతమంది మా చుట్టుపక్కల ఖాళీ స్థలాలు ఇవన్నీ. ఇప్పుడు ఎవడో రావట్లేదు. నాకే ఆశ్చర్యం వేస్తుంది, నా కళ్ళెదురుగుండా జరిగిన మార్పు. గుంటూరులో కూడా అంతే అంతే. ఆదివారం వస్తే ఎవరొకరు కొనడానికి వచ్చేవారు చూడడానికి. ఇప్పుడు అసలు ఎవడో రావట్లేదు. ఎందుకని? డబ్బులు లేవు చేతులు. ఇంకొకటి ఏమైపోయింది, వ్యాపారాలు డౌన్. ఈ సంక్షేమ పథకాలు లేకపోయేటప్పటికి చేతిలో రొటేషన్ లేదు. రొటేషన్ లేకపోతే కొనడానికి వ్యాపారాల దగ్గరికి ఎవడెళ్తాడు? ఇదివరకు కర్రీ పాయింట్ల దగ్గర నుంచి బట్టల కొట్ల దాకా ఎలక్ట్రానిక్ వస్తువుల దాకా విపరీతమైన ఇది ఉండేది. దానివల్ల రన్నింగ్ ఫ్లోటింగ్ నడిచింది, దానివల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ నడిచింది. ఇప్పుడు ఇక్కడ ఎట్లా నడుస్తుంది చేతిలో డబ్బులు లేకపోతే? ఇవన్నీ ఏంటంటే మాటలు చెప్పడానికి. అసలు మనం పేపర్లు చదివితే టీవీలో చూస్తే మాత్రం, లేకపోతే బాబు గారి మాటలంటే మాత్రం మనందరూ ఇప్పుడు స్వర్గంలో ఉన్నట్టు. కాకపోతే ఏంటంటే త్రిశంకు స్వర్గంలో ఉన్నాం, మనకే తెలియట్లా ఎలా కింద పడుతున్నాం అనేటట్టు. దానికి సాక్ష్యం ఈ నివేదికలు. మొన్న కాగు చెప్పినా లేకపోతే